మంగళవారం ఉదయం కడప నగరంలోని 7వ డివిజన్లో నెహ్రూ నగర్ చిన్నచౌక నుండి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను వివరించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మరియు కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ మాధవిరెడ్డి గారు, కడప ఇన్ఛార్జ్ శ్రీ సుంగర శ్రీనివాస్ గారు మరియు జనసేన నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ ఇవ్వండి. ఇట్లా తిరుగుమా, తిరుగు అటు తిరగండి. వెళ్తోంది. ప్రజలందరూ కూడా ఎంతో సంబరంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎంత కసితో ఉన్నారంటే ప్రజలు, మేము విసిగిపోయి ఉన్నాం, వేసారిపోయి ఉన్నాం. మా పక్షాన ఎవరు నిలబడతారు, మా పక్షాన ఎవరు వచ్చి గొంతుకనిస్తే మేము ఎప్పుడెప్పుడా ఓటేద్దామని ఉన్నామని చెప్పేసి వాళ్ళల్లో ఆతృత, వాళ్ళల్లో ఆ యొక్క ఆవేశం కనపడతా ఉంది. మేము అందుకే ప్రతి ప్రజల గుండెని తడుతున్నాం. మేమున్నాం మీకు అండగా, మీ పక్షాన మేమున్నాం. మన ప్రజల కష్టాలు తిట్టడానికి జనసేన, టీడీపీ రెండు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఉన్నారు. మీరు ఏం భయపడద్దండి. ఈసారి బయటకు వచ్చి చాలా ధైర్యంగా మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఓటేయండి. మేము మీకు అండగా ఉంటాం. ఎందుకంటే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఈ రాష్ట్రం. ఈ యొక్క చేతకాని అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి, చెత్త పైన చెత్త పన్ను వేసే ముఖ్యమంత్రికి ఏమీ చేత కాదు. ఇది ఒక వ్యాపారస్తుడు. ఇతను ఎటువంటి పరిపాలన అనుభవం కానీ, ఎటువంటి పరిపాలన దక్షత కానీ లేని ఒక్కడే చెత్త ముఖ్యమంత్రి. కాబట్టి ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్తలో పాడేసి వెంటనే మన రాష్ట్రాన్ని కాపాడేటువంటి నాయకత్వం, పరిపాలన అనుభవం ఉన్న నాయకత్వం, నీతి నిజాయితీ దమ్ము, ఈ యొక్క ప్రజల పట్ల ఒక విశ్వాసం, నమ్మకం, వాళ్ళకు సేవ చేయాలన్నటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు. కాబట్టి వాళ్ళకు ఓటేసి మీరందరూ కూడా జనసేన, టీడీపీ పొత్తును గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుతూ 7వ డివిజన్లో బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా మా యొక్క బాబు, పవన్ కళ్యాణ్ల షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ